నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో కమ్మని రుచిగా సింపుల్గా చేసుకునే బాయిల్డ్ ఎగ్ ఫ్రైని చూపించబోతున్నాను. మసాలాలు లేకుండా తక్కువ టైంలో ఇలా రుచిగా చేసుకొని తింటే కడుపు నిండా తృప్తిగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. మీరు ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ఎన్నో విధాలుగా చేసుంటారు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను ముందుగా 4 ఎగ్స్ని తీసుకున్నాను. మీకు ఎగ్స్ క్వాంటిటీ కావాలనుకుంటే పెంచుకోవచ్చు. ఇక్కడ నేను 4 ఎగ్స్ని బాయిల్ చేస్తున్నాను. ఈ 4 ఎగ్స్ బాయిల్ అయ్యేలోగా ఇక్కడ 3 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకుంటున్నాను. మీకు కర్రీ ఎక్కువగా కావాలనుకుంటే 4 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకోవచ్చు. వాటిని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఒక ఎండుమిర్చి, ఒక స్పూన్ పచ్చిపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఎగ్ ఫ్రైలోకి కరివేపాకు అనేది చాలా బాగుంటుందండి. సో మీరు కరివేపాకుని స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు అయ్యాయండి. సో వీటిని సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఎప్పుడైనా చెప్పాను కదండి, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు ఉల్లిపాయలు ఊరికనే మగ్గిపోతాయి. ఇది మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మరి హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలని దోరగా మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకు ఉల్లిపాయలు వేగడానికి ఎంతో టైం పట్టదండి, చాలా తక్కువ టైంలోనే ఉల్లిపాయలు వేగుతాయి. ఇప్పుడు ఇందులోకి 5-6 పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ మనం ముందుగానే బాయిల్ చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదండి. సో ఇప్పుడు వాటిపైన తొక్క తీసుకొని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలనుకుంటే చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు అండి, కానీ ఇక్కడ నేను 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి 4 ఎగ్స్ నేను ఇట్లా 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇక్కడ ఎగ్ ఫ్రై కదండి, ఇందులో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. ఇక్కడ బాయిల్డ్ ఎగ్ ఫ్రైలోకి కారం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. మనం ఇక్కడ మసాలాలు ఏం వాడట్లేదండి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెల్లగా ఒకసారి కలుపుతూ తిప్పుకోవాలి. ఎక్కడా కూడా అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్, ఎలాంటి మసాలాలు కూడా ఉండవు, చాలా టేస్ట్గా ఉంటుంది. అట్లనే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు అన్నంలో తిన్నా చపాతీలో తిన్నా చాలా బాగుంటుంది. ఎంత తిన్నా కూడా బోర్ కొట్టదండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.